బాస్ వైవా హర్ష ప్రధాన క్యారెక్టర్లో నటించిన లేటెస్ట్ మూవీ సుందరం మాస్టర్. మరొక ఈ మూవీ అయితే ఈ రోజు రిలీజ్ అయిపోయింది. మరి సుందరం మాస్టర్ మూవీ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, మిర్యాలమెట్ట అనే ఒక గ్రామంలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పేందుకు సుందర్రావు అలియాస్ హర్ష అయితే ఒక సీక్రెట్ మిషన్తో వెళ్తాడు. మరి ఆ గ్రామంలో ప్రజలతో తాను ఎలా సెట్ అయ్యాడు, తాను వెళ్ళిన మిషన్ ఏంటి, దాన్ని సాధించాడా లేదా, అసలు చివరికి ఏమైంది అనేది తెలియాలి అంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, హర్ష అయితే ఈ మూవీలో ఫుల్ లెంత్ రోల్లో అయితే నటించాడు. ఇక హర్ష అయితే నటన పరంగా అలాగే పలు కామెడీ సీన్స్ లో చాలా హిలేరియస్ గా అయితే నటించాడు. ఇక వాటితో పాటు తన ఈజ్ నటన కానీ టైమింగ్ కానీ చాలా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే గ్రామస్తులతో కనిపించే కొన్ని కామెడీ సీన్స్, అలాగే హర్ష అమాయకత్వం ఎమోషన్స్ తో చాలా నీట్ గా అయితే కనిపిస్తాయి. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కూడా బాగున్నాయి. ఇక మిగిలిన వాళ్ళు కూడా తమ క్యారెక్టర్ పరిధి మేరకు సూపర్ గా పెర్ఫార్మెన్స్ అయితే అందించారు మూవీలో. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో కథ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో కొంచెం ఇంట్రెస్ట్ మిస్ అయిందని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా వచ్చి క్లైమాక్స్ కూడా ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే ఫస్ట్ హాఫ్ లో కనిపించిన కామెడీ నెరేషన్ సెకండ్ హాఫ్ లో డల్ అయిపోతుందని చెప్పాలి. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే, నిర్మాణ విలువలు బాగున్నాయి. విలేజ్ సెటప్ అంతా కూడా చాలా న్యాచురల్ గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ అంతా కూడా చాలా న్యాచురల్ గా కనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సుందరం మాస్టర్ మూవీ అయితే కామెడీగా ఉంటుంది. అలాగే ఫుల్ గా ఎంజాయ్ చేసే రేంజ్ లో అయితే ఉంటుంది. స్లోగా సాగే నెరేషన్, కొంచెం బోరింగ్ స్క్రీన్ ప్లే వంటివి మైనస్ అని చెప్పచ్చు. ఇక సుందరం మాస్టర్ మూవీ అయితే థియేటర్లో ఒకసారి అయితే చూసేయచ్చు.